హలో అండి. ఈరోజు వచ్చేసి మనం పైపింగ్ క్లాత్ని థ్రెడ్ వేసుకోవాలంటే ప్రతిసారి క్రాస్గా కట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో అలా కాకుండా చాలా క్లాత్ వేస్ట్ అవుతూ ఉంటుంది. నేను ఒక టిప్ అయితే చెప్తాను. ఆ టిప్ ప్రకారం క్లాత్ అనేది రెడీ చేసుకోండి. చక్కగా అంతా కూడా క్లాత్ వేస్ట్ కాకుండా క్రాస్గా చక్కగా వస్తుందన్నమాట. సో మనం 1 మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట. 1 మీటర్ క్లాత్ని ఇలా మనము సమోసా టైప్లో అయితే ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. మనం అంబ్రెల్లా కట్ చేస్తాం కదా, అలా ఫోల్డ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా కట్ చేసుకోవాలి. ఆ క్లాత్ అనేది వేస్ట్ ఏం కాదండి, మనకు హ్యాండ్స్కి అలాగే పోట్లీ బటన్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి మిడిల్ పాయింట్ కావాలి. మిడిల్ పాయింట్ కోసం 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఇలా మిడిల్ పాయింట్కి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుని, ఫోల్డింగ్స్ ఉన్న వైపు నా వైపు పెట్టుకొని ఇలా మిడిల్కి ఇలా మార్క్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసుకొని మనకు మిడిల్ పాయింట్ ఎక్కడ ఉంది అనేసి నా సైడ్ నుంచి ఇలా ఒక ఫోల్డ్ వేసుకుంటున్నాను. ఇంకో సైడ్ ఇలా మిడిల్కి ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో సైడ్ ఇలా ఫోల్డ్ వేసుకోవాలి. సో మనకు ఎగ్ పఫ్ లాగా వస్తుందన్నమాట. సో ఇలా 3 లేయర్స్ అనేది ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇంకొకటి అలాగే వదిలేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము స్టిచ్చింగ్లో కన్ఫ్యూజ్ లేకుండా ఇలా పిన్తో అయితే ఇలా సెక్యూర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను చూడండి. సో ఇలా మనం పిన్స్ అయితే పెట్టాము కదా, ఇక్కడ నుంచి సైడ్కి ఇలా జాయింట్స్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ పిన్స్ పెట్టాం కదా, ఇక్కడ మిడిల్ పాయింట్ అనేది మనం చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకోవడం. సో ఇలా పిన్ తీసి ఇక్కడ నుంచి స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. చూడండి ఇలా. సో ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలన్నమాట. మనము ఫోల్డింగ్స్ అయితే ఎలా వేసుకున్నామో అలా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలన్నమాట. మీకు అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ షార్ట్ వీడియోలో చూపిస్తాను క్లారిటీగా. సో ఇక్కడ ఒక సైడ్ అయితే జాయిన్ చేసాం కదా, సో ఇంకో సైడ్ కూడా అలానే జాయిన్ చేసుకుందాం. చాలా ఈజీగా అయితే మనకి పైపింగ్ క్లాత్ అనేది రెడీ అవుతుందండి. సో కొత్తగా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇలా అయితే స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మిడిల్ పాయింట్ దగ్గరికి ఇలా క్లాత్ అనేది సర్దుకోవాలి. మిడిల్ పాయింట్ ఇక్కడ చూపిస్తాను చూడండి క్లారిటీగా. సో మనకి మిడిల్ పాయింట్, సో ఇలా మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో మనము 2 సైడ్లు జాయిన్ చేసాం కదా, ఇప్పుడు ఇంకో సైడ్ ఓపెన్ ఉంది కదా, దాన్ని మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అలా ఇలా ఫోల్డ్ చేసాం కదా. సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి, మనకు ఓపెన్స్ ఉన్న వైపుకి మనం ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్కి. సో ఇలా దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసాం కదా, మళ్ళీ ఇంకో ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 లేయర్స్ అవుతాయి అన్నమాట. ఇలా మళ్ళీ ఇంకో ఫోల్డ్ అయితే వేసుకోవాలి. ఇలా అంతేనండి. చూడండి సాగే గుణం వస్తుంది అప్పుడే క్రాస్ అనేది. మనకి ఇప్పుడు మిడిల్కి స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా సో ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళాక మనకు ఇక్కడ ఎడ్జెస్లో కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకున్నాక మనకు పైపింగ్ క్లాత్ ఎంత కావాలి అని అంత కట్ చేసుకోవాలి. 1.5 ఇంచుకి అయితే క్లాత్ కట్ చేశాను. చూడండి, ఒక్క కుట్టు విప్పితే చాలన్నమాట. మనకు చూసారు కదా, ఈరోజు మన వీడియోలో చిన్న టిప్ అయితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.